నమస్కారం అందరికీ. 2026లో రాఖీ పౌర్ణమి ఎప్పుడు? రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఉందా? ఉంటే భారతదేశంలో కనిపిస్తుందా? సూతకం ఉంటుందా? రాఖీ కట్టుకోవచ్చా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఈ వీడియోలో ఈ విషయాలన్నింటినీ స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమైన విషయం. 2026 ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. అదే రోజున లోతైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం ఉదయం సుమారు 6:54 ప్రారంభమై పాక్షిక గ్రహణ దశ సుమారు ఉదయం 8:04 ప్రారంభమవుతుంది. గ్రహణం నిర్దిష్ట స్థాయికి ఉదయం 9:43 సమయంలో చేరుతుంది. పాక్షిక దశ సుమారు 11:22 ముగుస్తుంది. మొత్తం పెనంబ్రల్ దశ మధ్యాహ్నం 12:32 వరకు ఉంటుంది. కానీ ఈ సమయంలో భారతదేశంలో చంద్రుడు ఆకాశంలో ఉండడు. అందువల్ల మన దేశం నుంచి ఈ చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడలేం. ఇప్పుడు అసలు ప్రశ్న, రాఖీ పౌర్ణమి రోజున గ్రహణం ఉంది కాబట్టి సూతకం ఉంటుందా? భారతదేశంలో ఈ గ్రహణం కనిపించనందున సాంప్రదాయ పంచాంగ విధానాల ప్రకారం ఇక్కడ గ్రహణ సూతకం వర్తించదని అనేక పంచాంగ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే రాఖీ పండుగను సాధారణంగానే జరుపుకోవచ్చు. రాఖీ కట్టుకోవచ్చా? అవును, భారతదేశంలో గ్రహణం కనిపించనందున రాఖీ కట్టుకోవడంపై గ్రహణం కారణంగా ప్రత్యేక నిషేధం ఉండదని పంచాంగ సమాచారం చెబుతుంది. అనకాపల్లికి సంబంధించిన పంచాంగ వివరాల ప్రకారం 2026 ఆగస్టు 28న రాఖీ కట్టే సమయం ఉదయం 5:43 నుంచి 9:48 వరకు ఉంది. ప్రాంతాన్ని బట్టి ముహూర్తంలో కొద్దిగా తేడా ఉండవచ్చు. మరో ముఖ్యమైన విషయం, ఈ చంద్రగ్రహణం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికా ఖండంలోని అనేక ప్రాంతాల్లో గ్రహణాన్ని చూడగలుగుతారు. కానీ భారతదేశంలో మాత్రము చంద్రుడు అప్పటికే అస్తమించి ఉండడంతో ప్రత్యక్షంగా కనిపించదు. కాబట్టి సారాంశంగా చెప్పాలంటే 2026 ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి ఉంది. అదే రోజున పాక్షిక చంద్రగ్రహణం కూడా ఉంది. కానీ ఆ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతదేశంలో గ్రహణ సూతకం వర్తించదని పంచాంగ ఆధారిత సమాచారం చెబుతుంది. కానీ రాఖీ పండుగను సాధారణంగానే జరుపుకోవచ్చు. అయితే మీ ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితమైన రాఖీ ముహూర్తం కోసం స్థానిక పంచాంగాన్ని ఒకసారి పరిశీలించడం మంచిది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి పండుగలు, పౌర్ణమి, అమావాస్య, గ్రహణాలు మరియు పంచాంగ వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.